హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వ్లాగ్ రంజాన్ స్పెషల్ వ్లాగ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా రంజాన్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేయాలి అనుకుంటున్నాను. అలానే ఇక్కడ నమాజ్ చదువుకోవడానికి ఈద్గా దగ్గరికి మా డాడీ అలానే హస్బెండ్ అలానే మా మరిది వీళ్ళ ముగ్గురు కూడా నమాజ్ చదువుకోవడానికి అయితే వెళ్ళిపోయారు. మేమైతే ఇంట్లో నమాజ్ చేసుకున్నాము లేడీస్. ఇక్కడ ఈద్గా దగ్గర ఎంతమంది క్రౌడ్ ఉన్నారో మొత్తం అంతా కూడా మీకు చిన్న వీడియో రూపంలో మీ అందరికీ ఇక్కడ షేర్ చేస్తున్నాను. వాళ్ళు వెళ్ళారు కదా, వీడియో కూడా తీసుకొని వచ్చారు. ఇక్కడ నేను మీ అందరికీ వీడియో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ మేమైతే ఇక్కడ ఇంట్లోనే నమాజ్ అయితే చదివేసుకున్నాము. లేడీస్ నమాజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలానే మా వారు కూడా ఇంటికి వచ్చేసారు నమాజ్ కంప్లీట్ చేసుకొని. మీ అందరికీ బిలేటెడ్గా హ్యాపీ రంజాన్. అలానే రంజాన్ అంటేనే చాలా ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. నాన్ వెజ్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్గా కుక్ చేస్తూ ఉంటారు చాలామంది. చాలా ఫుడ్ ఐటమ్స్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. బిర్యానీ అయితే కంపల్సరీ ఉంటుంది, ఖీర్ ఉంటుంది. అలానే ఇక్కడ కట్ట, గోంగూర ప్రతి ఒక్కటి కూడా మీ అందరితో నేను షేర్ చేస్తాను. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఇవన్నీ అందరికీ తెలుసు కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. మేమైతే మా ఇంటి సరౌండింగ్లో మొత్తం కూడా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి మేము లాస్ట్ టైం ఎలా అయితే ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి కట్టెల పొయ్యి మీద మొత్తం ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకుని వెళ్ళి ఎలా అయితే ఇచ్చామో అలానే ఈసారి కూడా కట్టెల పొయ్యి మీద టేస్ట్గా ఉంటుంది, అలానే త్వరగా కూడా అయిపోతుంది కాబట్టి ఇక్కడ కట్టెల పొయ్యి మీద కట్ట అయితే స్టార్ట్ చేసింది మమ్మీ. నెక్స్ట్ ఇక్కడ సిలిండర్ తీసుకొని సింగిల్ పొయ్యి ఉంటుంది కదా, దాని మీద బిర్యానీ అయితే స్టార్ట్ చేసేసింది మా సిస్టర్. చికెన్ దమ్ బిర్యానీ అయితే చేయబోతుంది. ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ చేయడం కూడా అందరికీ తెలుసు కాబట్టి ఇది కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఇక్కడంతా కూడా మొత్తం వేసేసిన తర్వాత మసాలాలు, రైస్ కూడా వేసేస్తుంది. ఇక్కడ బాస్మతి రైస్ అయితే తీసుకుంది. రైస్ అయితే 70% కుక్ అయిన తర్వాత నెక్స్ట్ చికెన్ కర్రీ కూడా కంప్లీట్ చేసేసుకొని పెట్టింది ఇంకొక బౌల్లో. ఈ రైస్ అయితే దానిలోకి లేయర్స్ టైప్లో వేస్తూ ఉంటుంది. బిర్యానీస్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా, డిఫరెంట్ టైప్ బిర్యానీస్ అయితే ఉంటాయి. ఇక్కడైతే మేము ఈద్ స్పెషల్గా చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాము. ఇంకా చాలా స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా మీ అందరితో నేను షేర్ చేస్తాను. ఈ వీడియో చూసే వాళ్ళలో ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, అలానే మీ రంజాన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది ఎవరన్నా షేర్ చేయాలి అనిపించినట్టయితే ఈ వీడియోలో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మొత్తం రైస్ లేయర్స్ టైప్లో వేస్తుంది. అలానే కొత్తిమీర, పుదీనా, గరం మసాలా కూడా వేసేసి మళ్ళీ ఇంకో లేయర్ అయితే రైస్ అయితే వేసి. ఈ రంజాన్ అయితే చాలా స్పెషల్ మాకు. మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ రంజాన్ కాబట్టి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తాము కాబట్టి ఈ సంవత్సరం ఇంకా బాగా సెలబ్రేట్ చేసాము. అంటే మా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్స్ అయితే యాడ్ అయ్యారు కదా, మా హస్బెండ్ అలానే మా మరిది ఇద్దరు కూడా కొత్తగా యాడ్ అయ్యారు. ఎప్పుడు కూడా మా మమ్మీ, మా డాడీ, నేను, మా సిస్టర్ మేము నలుగురం సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఈ సంవత్సరం మా ఫ్యామిలీలోకి వీళ్ళు కూడా యాడ్ అయ్యారు కాబట్టి ఇంకా స్పెషల్గా ఉంటుంది మాకు ఈ రంజాన్. అలానే ఇక్కడ మా సిస్టర్ అయితే KFC స్టైల్ చికెన్ అయితే రెడీ చేస్తుంది. ఇది మనం KFCలో ఎలా అయితే తింటామో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది, చూడటానికి కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ ప్రాసెస్ మొత్తం కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఎవరికైనా కావాలి అన్నట్టయితే చెప్పండి. స్పెషల్గా నేను ఆ వీడియో సపరేట్గా నేను మీ అందరితో షేర్ చేస్తాను. ఇక్కడ మొత్తం కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మేమందరం కూడా తినడానికి కూర్చున్నాము. ఇక్కడ మీ అందరికీ చూపిస్తున్నాను. చికెన్ దమ్ బిర్యానీ లెగ్ పీసెస్ అన్నీ కూడా వేసేసి చేసేసారు. ఇక్కడ చూడండి కట్టా కలియా అంటారు కదా, ఇది కూడా రెడీ చేసేసారు. నెక్స్ట్ గోంగూర లేకపోతే ఎలా, గోంగూర కూడా రెడీ చేసేసారు. నెక్స్ట్ చికెన్ కర్రీ కూడా సపరేట్గా రెడీ చేసేసారు. ఇక్కడ KFC స్టైల్ చికెన్ కూడా రెడీగా ఉంది. మొత్తం కూడా అన్ని ఐటమ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఖీర్ కూడా రెడీ చేశారు. ఫెస్టివల్ అంటే ఖీర్ కంపల్సరీ కదా. అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. మేమందరం కూడా కలిసి కూర్చొని భోజనం అయితే కంప్లీట్ చేసేసాము, తిన్నాం. అన్ని ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా కుదిరాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆఫ్టర్నూన్ నుంచి లంచ్ చేసేసిన తర్వాత మేము కాసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ అయితే ఇక్కడ మేము కొత్తగా మాల్ అయితే స్టార్ట్ చేశారు. ఈ మాల్లో
మ్యాడ్ మూవీకి అయితే మేము టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. మ్యాడ్ మూవీకి అయితే వచ్చేసాము. ఈ మూవీ ఫుల్ కామెడీగా చాలా బాగుంది. ఈ మూవీ కూడా ఫస్ట్ పార్ట్ అందరూ చూసే ఉంటారు కదా, అది కూడా కామెడీగా ఉంది. అలానే సెకండ్ పార్ట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటుందంట, మ్యాడ్ 3 అని చెప్పేసి లాస్ట్లో వేశారు. ఇక్కడ చూడండి, మ్యాడ్ 3 ఈ పార్ట్ కూడా నెక్స్ట్ ఎప్పుడైనా రిలీజ్ చేస్తారు వాళ్ళు. ఈవినింగ్ నుంచి మా మమ్మీ మా అందరికీ బట్టలు అయితే పెడుతుంది. అంటే మా ఫెస్టివల్ కాబట్టి ఫెస్టివల్కి ఆడపిల్లలు ఇంటికి వస్తే కంపల్సరీగా ఇక్కడ బట్టలు పెడుతూ ఉంటారు కదా. ఇక్కడ మా జంటకి అలానే మా చెల్లి వాళ్ళ జంటకి కూడా బట్టలు అయితే పెట్టేసి రసం చేస్తున్నారు. రసం చేసేసి ఇక్కడ మాకు బట్టలు అయితే పెట్టేసి గాజులకి అయితే డబ్బులు ఇచ్చేశారు. ఇక్కడ చూడండి, మా హస్బెండ్కి బట్టలు పెట్టేశారు. నెక్స్ట్ నాకు కూడా శారీ పెట్టేశారు. అలానే గాజులకి 500 అయితే ఇచ్చేశారు. నెక్స్ట్ మా మరిదికి మా చెల్లికి కూడా బట్టలు అయితే పెట్టేస్తున్నారు మా మమ్మీ. మేమైతే ఫెస్టివల్ని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. మాకు ఇది చాలా స్పెషల్ రంజాన్ కాబట్టి మేమైతే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.